ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర ప్రతి రైతుకి కూడా సహాయం చేయాలి. అలాగే సమయానికి మనం పెట్టుబడికి కానీ మనము డబ్బులు కానీ అందించగలిగితే రైతుకి ఆ కష్టం నుంచి కొంచెం మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న మంచి ఆలోచనతో సంవత్సరానికి 20,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు 3 స్పెల్స్ లో అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచన మేర రెండోసారి ఈ కార్యక్రమాన్ని మనం రెండో స్పెల్ చేసుకుంటున్నాం. మొదటి స్పెల్ లో మన జిల్లాలో 2,06,052 మందికి మొదటి స్పెల్ లో ఒక్కొక్క రైతుకి 5,000 చొప్పున, పిఎం కిసాన్ 2,000 చొప్పున 7,000 రూపాయలు అందరికీ కూడా జమ అయ్యాయి. ఇప్పుడు మన కాసేపట్లో మనకి ఆ 2,06,052 మందికి 5,000 రూపాయలు పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు జమ అవుతాయి. దగ్గర మొదటి స్పెల్ లో మనకు 140 కోట్లు మన జిల్లాకు కేటాయించారు. ఇప్పుడు కూడా మనకి 139.73 అంటే 140 కోట్లు ఒక జిల్లాకు కేటాయించారు. అంటే ఒక్క జిల్లాలో ఉండే రైతన్నలందరికీ 140 కోట్లు కేటాయించారు. అంటే రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల్లో పక్కనే ఆర్థిక శాఖ మార్చి వారు ఉన్నారు. దగ్గర 3,130 అంటే 3,200 కోట్ల వరకు రైతుకు సహాయం అందుతుంది. అంటే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రైతుకు సహాయం అందిస్తుంది అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలాగే మన జిల్లా చూస్తే నంద్యాల చాలా మంచి జిల్లా. ఎక్కువగా కూడా మనం అగ్రికల్చర్ వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. ఖరీఫ్ లో 2,36,000 హెక్టార్స్ లో పంటలు పండిస్తున్నాం. రబీ వచ్చినప్పటికీ దగ్గర 1,90,000 హెక్టార్స్ లో పంటలు పండిస్తున్నాం. పంటలు చూస్తే ఖరీఫ్ లో 6 రకాల పంటలు పండిస్తాం. ఎక్కువగా మనకి వరి, మొక్కజొన్న, తర్వాత మిరప, బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్, కాటన్ పండిస్తున్నాం. రబీలో చూసినప్పటికి కూడా మళ్ళీ వరి వేస్తున్నాం, మొక్కజొన్న వేస్తున్నాం, దాంతో పాటు బెంగాల్ గ్రామ్, జోవార్ ఇటువంటివి వేస్తున్నాం. మన రాష్ట్రంలో చూస్తే రాష్ట్రం మొత్తంలో 40% మెయిన్ మొక్కజొన్న మన జిల్లాలోనే పండుతుంది. అంటే మనం జిల్లాలో 80 గ్రామానికి నేను రెండోసారి రావడం. మొదటిసారి ఉల్లిపట్టు మీరు ఎలా సాగు చేసుకుంటున్నారు, పెట్టుబడి తగ్గ మీకు దిగుబడి వచ్చినా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడ చూసి పూర్తిగా హార్టికల్చర్ గ్రామం కాబట్టి చక్కగా హార్టికల్చర్ సాగు చేస్తూ ఉన్నాం. కానీ చాలా చోట్ల ఎక్కువగా వరి, మొక్కజొన్న ఎక్కువగా వేస్తూ ఉన్నారు. మనం మిశ్రమ పంటలకి అలాగే అంతర్ పంటలకి ఒకసారి వేసిన పంట కాకుండా రెండోసారి పంట మార్చే విధానానికి ఎక్కువగా మనం వెళ్తే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఉంటే భూమి సారవంతం అవుతుంది, పంటలు మరింత బాగా పండే అవకాశం కూడా మన జిల్లాలో ఉంది. లేదు అంటే ఒకే పంట రిపీటెడ్ గా వేయడం వల్ల సారవంతం అనేది తగ్గుతుంది. కార్బన్ కంటెంట్ కానీ అదర్ సూక్ష్మ పోషకాలు కానీ మన భూమిలో తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం వైపు కూడా రైతులు మొగ్గు చూపాలి. పాత సంప్రదాయ పద్ధతులను పాటించాలి. భూమి సారవంతంగా ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది అన్న ఆలోచనతో ప్రకృతి వ్యవసాయం వైపు కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో చూస్తే దగ్గర 1,00,000 ఎకరాల వరకు ఉన్న పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయం కాదు. అది కొంత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, కొంత అదర్ ఫర్టిలైజర్స్ అని కూడా యూజ్ చేసేస్తూ ఉన్నారు. కానీ 1,00,000 ఎకరాలు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. రైతులందరూ కూడా దానికి కూడా సహకరించాలి. పెద్ద ఇబ్బంది ఏంటంటే జిల్లాలో ఎక్కువగా ఫర్టిలైజర్ వాడతారు, చాలా ఎక్కువ. మొక్కజొన్నకి అయితే 8 నుంచి 10 బస్తాలు యూరియా వేస్తున్నారు, వరికి అయితే 6 నుంచి 7 బస్తాలు యూరియా వేస్తూ ఉన్నారు. ఈవెన్ హార్టికల్చర్ చాలా ఎక్కువ వాడుతున్నారు. బాగా ఫర్టిలైజర్ వాడకాన్ని తగ్గించాలి. ఎంత అవసరమో అంత జుడిషియస్ గా వాడాలి. నీటి వాడకం కూడా చాలా ఎక్కువ. నీటి వాడకాన్ని ఎంత అవసరమో అంత జుడిషియస్ గా వాడాలి. ఏ సమయంలో ఏ పంట వేయాలి. ఒకేసారి ఉల్లి అంతా వేసేస్తూ ఉన్నాము, రేట్ తగ్గుతుంది. ఒకేసారి టమాటా పంట వచ్చినట్టు వేస్తూ ఉన్నాము, రేట్ తగ్గుతుంది. ఒక రైతుకి 2 ఎకరాలు ఉంటే ఒక వారం ఒక 1/2 ఎకరా వేసుకొని అంటే నెలలో 3 సార్లు తన పంటకి వేసుకుంటే మన క్రాప్ దిగుబడి వచ్చినప్పుడు కూడా అలాగే వస్తుంది.
సో చిన్న చిన్నగా మనం ఈ ప్రాక్టీస్ దాన్ని చేస్తే రాబోయే సంవత్సరాల్లో మనకి బాగా మంచిగా వ్యవసాయ దిగుబడి వచ్చి లాభసాటి వ్యవసాయం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని కూడా చాలా ఇంట్రడ్యూస్ చేశారు. మనకు తెలుసు అకాల వర్షాలు, అధిక వర్షాలు ఏ విధంగా వచ్చి పంట నష్టపోయాము అన్నది. కాబట్టి ఆ అగ్రిటెక్ ద్వారా ఆ వివరాలు కూడా ఎప్పుడు మనకి వర్షం పడుతుంది, ఏ సమయంలో ఏ పంట వేయాలి, భూమికి నీళ్లు అవసరమా లేదా, ప్లాంట్ మాయిశ్చర్ ఎంత ఉంది ఏంటి అన్నది కూడా మనం మీ అందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మెలకువల్ని కూడా మనం టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటే మరింతగా మనం మంచిగా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సాగు పద్ధతిలో రైతు ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటారు. ఎందుకంటే తనకు అనుభవాలు వస్తే కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. కాబట్టి ఆ సాగు పద్ధతుల్ని మన అగ్రికల్చర్ గానీ హార్టికల్చర్ ఆఫీసర్స్ గానీ పొలానికి వచ్చి ప్రతి మంగళవారం బుధవారం చేస్తుండే కార్యక్రమాలు ఏమున్నాయో ఆ కార్యక్రమాన్ని మీరు జాగ్రత్తగా విని మెలకువలు గానీ తెలుసుకుంటే మరింతగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం పెడుతూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా జిల్లాలో అర్హులుగా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుచున్నారు. కానీ ఇప్పుడు అన్నదాత సుఖీభవ చూస్తే దగ్గర ఒక 2200 మంది ఆధార్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనుసంధానం అవ్వలేదు. ఈ 2200 మంది డేటా మా దగ్గర ఉంది. నిన్నటి నుంచి అవన్నీ కరెక్షన్ చేయడం మొదలుపెట్టి మాక్సిమం మేము మీ అందరికీ డబ్బులు పడేటట్టు చూసాం. ఏ ఒక్క రైతు కన్నా కూడా వాళ్ళ అకౌంట్ లో గౌరవ ముఖ్యమంత్రి వారి ప్రోగ్రామ్ లాంచ్ చేసిన తర్వాత అమౌంట్ పడకపోతే ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. పడలేదు అంటే మీ బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ ఈ 3 కూడా అనుసంధానం అవ్వలేదు. వాటిని చేయించే బాధ్యత మేమే తీసుకుంటాం. కాబట్టి రైతు సేవా కేంద్రాల్లో మీరు ఖచ్చితంగా డబ్బులు మీరు ఎవరికి పడలేదో చెప్తే ఆ డేటా మా దగ్గర రెడీగా ఉంది. కాబట్టి బ్యాంక్ తో మాట్లాడి పోస్ట్ ఆఫీస్ తో మాట్లాడి ఇమీడియట్ గా కరెక్ట్ చేసి ఆ డబ్బులు పడే విధంగా చూస్తాము. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సేమ్ మెసేజ్ ఈ రోజు మనం 411 రైతు సేవా కేంద్రాల దగ్గర కూడా ఈ రోజు ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ కూడా ముఖ్యమంత్రి వారి సందేశం, ప్రధానమంత్రి వారి సందేశం లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. మరిన్ని విషయాలు మీకు తెలుసుకునే అవకాశం వస్తుంది అని చెప్పి ఈ సమాచారం అన్ని రైతు సేవా కేంద్రాలకు వెళ్తుంది. అలాగే ఇప్పుడు మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారు ఒక చక్కని పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేశారు. ఇది వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలుపెట్టి జిల్లాలో ఉండే రైతులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ సమాచారాన్ని మీకు మన అగ్రికల్చరల్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ మీకు అందిస్తారు. ఇందులో ఏం సమాచారం ఉందో అన్నది కూడా మీకు తెలియజేస్తారు. వాళ్ళు రైతుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏంటి, వాటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, రానున్న రోజుల్లో ఏమేం పథకాలు మన జిల్లాకి రాబోతున్నాయి, ఈ వివరాలు కూడా మీరందరూ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారికి అలాగే మన శాసన సభ్యుల వారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు. ఎంబై గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.